నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ నుండి బర్లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు రాస్తున్నట్లు సంకేతాలు కనబడుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో మండవ ఆయన బృందంతో కలిసి చర్చలు జరిపినట్లు తెలుసు. ఆర్మూర్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా డొంకేశ్వర్ మండలంలోని నూత్పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకుని బెదిరించి మోసం చేసిన కానిస్టేబుల్ ను రిమాండ్ చేశామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. నందిపేట మండలం ఆకులకొండూరు గ్రామంలో అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు సంప్రదాయంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈ నెల 18న బోధనలో జరిగే బతుకమ్మ వేడుకలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చించివేయడం వివాదాస్పదమైంది. ఆదివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లిలో జరిగిన బీజేపీ రూరల్ నియోజకవర్గ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను చించివేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా మోపల్ మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీపీ లత, జెడ్పీటీసీ కమల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బాల్కొండ బైపాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ ప్యాసింజర్ ఆటో దిగి పారిపోతుండగా అనుమానంతో వారిని పట్టుకొని పరిశీలించగా వారి వద్ద 350 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ కె గోపి తెలిపారు. బాల్కొండ డీటీ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశామన్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ జెండాలమ్మ అనే బతుకమ్మ పాట అందరినీ అలరిస్తుంది. ఈ పాట మంచి పనులు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ సాగే ఈ పాట ఆలోచనాత్మకంగా ఉంది. ఈ నెల 20న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు బోధన్లో బీడీ కార్మికులు గల్ఫ్ కు వలస వెళ్లిన కుటుంబీకులతో మాట్లాడతారు. అనంతరం నిజాం షుగర్స్ కర్మాగారం సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 6 వరకు ఆర్మూర్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అదే రోజు రాత్రి 7 నుంచి 8 వరకు నిజామాబాద్ నగరంలో పాదయాత్ర చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులు మొదటి జాబితాను ఈ నెల 18న ప్రకటించనుంది. ఇప్పటికే జాబితాను స్క్రీనింగ్ కమిటీ అధిష్టానానికి పంపింది. నేడు తుది జాబితాను ఖరారు చేసేందుకు పీఎం మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ నడ్డాతో పాటు ఇతర నేతలతో కూడా బీజేపీ కేంద్ర ఎన్నికలు భేటీ కానుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీజేపీ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ అరవింద్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని మూసిపోయిన ఫ్యాక్టరీలను తెరిపించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానిదని అన్నారు. చక్కెర ఫ్యాక్టరీలు రావాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ సిపి కల్మేశ్వర్ ను కలిశారు. ఆదివారం సాయంత్రం కమిషనరేట్ కు వెళ్లిన ఆయన సిపిను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ కలిసి 10 నిమిషాల పాటు చర్చించుకున్నారు. వైశ్య బిజినెస్ నెట్వర్క్ విబిఎన్ నిజామాబాద్ చాప్టర్ ఆదివారం ఏర్పాటైంది. వ్యాపార రంగంలో ఉన్న ఆర్య వైశ్యులకు విబిఎన్ సంస్థ తోడ్పాటు అందిస్తుందని చైర్మన్ రాజేష్ డొంకేశ్వర్ తెలిపారు.